Hi friends, welcome to Rukku Chandu channel. Today recipe egg noodles. Nellore style egg noodles. Egg noodles ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి. వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ తీసుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత నూడిల్స్ అయితే తీసుకోవాలి. నూడిల్స్ తీసుకోవాలి. చూడండి, కొంచెం బాగా మరగాలి. ఇది 80% కుక్ అయిన తర్వాత బయటికి తీసుకోవాలి. చూడండి, 80% కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత నూడిల్స్ అయితే కుక్ అవుతున్నాయి. చూడండి, అప్పటి వరకు మేము ఎగ్ ప్రాసెస్ చేసుకున్నాము. ఇది ఎగ్స్ అయితే పగలగొట్టి వేసుకున్నాము. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 80% అయితే కుక్ అయిపోవాలి. ఇలా చూసుకోండి, కుక్ అయ్యాయో లేదా అని చెప్పి ఇలా చూసుకోండి. 80% అయితే కుక్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇలా అయితే పక్కన తీసుకోవాలి. పక్కన తీసి పెట్టుకోండి. ఇలా దాంట్లోనే కొంచెం వాటర్ తీసుకోండి. పైన వాటర్తో మొత్తం వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకొని నీళ్ళు మొత్తం ఉడికించిన నీళ్ళు మొత్తం బయటికి వెళ్ళిపోయేలాగా చూసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోండి. అప్పుడు మీకు నూడిల్స్ అనేవి విడివిడిగా అయిపోతాయి. చూడండి, చాలా విడివిడిగా వస్తాయి. మన స్ట్రీట్ సైడ్లో తింటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. ఇలా అయితే ఈ నూడిల్స్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసే విధానాన్ని అయితే చూసేద్దాం. స్టవ్ వెలిగించుకోవాలి. బాండ్లీ పెట్టుకోండి. బాండ్లీ పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఎగ్స్ వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి వాటిలో వేసుకోవాలి. అవి 10% ఉడికిన తర్వాత కొంచెం స్మాష్ చేసుకోవాలి. చూడండి, 10% అయితే ఉడికింది. తర్వాత స్మాష్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్దగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెద్ద పెద్దగా ముక్కల్లాగా చేసుకున్న తర్వాత వీటిని వేరొక ప్యాన్లో తీసుకోండి. పక్కన తీసుకోండి. చూడండి, ఎగ్స్ని ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి వేసుకోండి. దాంట్లోనే కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించండి. వేయించిన తర్వాత కొంచెం కట్ చేసిన ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని రెడ్ అండ్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే క్యాబేజ్ తీసుకోండి. దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. దాంట్లోనే కారం కూడా యాడ్ చేసుకోండి. మీ స్పైసీస్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకోండి. కొంచెం కారం వాసన పోయేదాకా కలుపుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిల్లో నూడిల్స్ వేసుకోండి.
చూడండి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వీటిని సిమ్లో పెట్టి కలుపుకోండి. బాగా కలుపుకోండి. దీంట్లోనే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. స్పైసెస్ చూసి వేసుకోండి అండి. మీరు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. చూసి వేసుకోండి. మీరు టమాటా సాస్ వేసుకోండి. టమాటా సాస్ కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ చూసుకోండి. మీరు నేను వేసిన సాల్ట్ సరిపోయింది. మనం ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉండాలి. స్లిమ్లో ఉంటే మనకు స్ట్రీట్ సైడ్ ఫుడ్ అనేది రాదు. ఫుల్ హై మీదే ఉండాలి గ్యాస్ అనేది. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఇలా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని మనం సర్వ్ చేసేసుకుందాము. చూడండి ఇలా అయితే సర్వ్ చేసేసుకుందాము. మీకు హోగా ఏ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.